కాక ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 18 వరకు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, మనం చదివితే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారు యొక్క వారసులుగా రాజ్య నివాసులుగా చేసింది. దేవుని బిడ్డలారా, ఆయన మాట ఏం మాట్లాడుతున్నాడంటే, కొలస్సీ సంఘానికి పౌలు గారు ఏం ఉపదేశం ఇస్తున్నాడంటే, ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి మీకు విడుదల ఇచ్చాడు. అలాగే రెండవది అన్నాడు, ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. ఆయన రాజ్యానికి నివాసులుగా చేశాడు. మూడవది అంటున్నాడు, ఆ కుమారుని యందు మనకు విమోచన, అంటే ఆయన నేను విమోచించడానికి వచ్చాడు, నేను విమోచిస్తున్నాడు. మూడవది అంటున్నాడు, అనగా పాప క్షమాపణ కలుగుతున్నది, అంటే నీ పాపాన్ని కూడా క్షమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నేను విడుదల చేసిన దేవుడు, రాజ్య నివాసులుగా చేసిన దేవుడు, దేవుని బిడ్డలారా మీ పాపాన్ని క్షమించిన దేవుడు. దేవుని బిడ్డలారా, మనము విమోచింపబడినటువంటి వారు ఉన్నాము కనుక ఇవన్నీ చేసిన వారు ఎవరంటే ఆయన దేవుని బిడ్డలారా అదృశ్య దేవుని స్వరూపై ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 18 అంటాడు, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత కలిగిన నిమిత్తము ఆయన ఆది అయిన మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన ఆది సంభూతుడు, ఏకైక దేవుడు, గొప్ప దేవుడు, నిన్ను విడుదల చేసిన దేవుడు, నిన్ను విడిపించిన దేవుడు, నిన్ను విమోచించిన దేవుడు, రాజ్య నివాసులుగా చేసిన దేవుడు, నీ పాపాన్ని క్షమించిన దేవుడు, నిన్ను ఆయన ప్రేమిస్తూ చెప్తున్నాడు. ఆయన రాజ్యము కొరకై నిన్ను సిద్ధపడమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరైతే రక్షణకు దూరంగా ఉంటారు, ఎవరైతే ఇంకా పాపం నుంచి విడిపించలేదు, ఎవరైతే ఇంకా పాపం నుంచి విడుదల పొందలేదు, శాపం నుంచి విడుదల పొందలేదు, లోకాశ నుంచి ఇంకా విడుదల పొందలేదు, భక్తిహీనత నుంచి ఇంకా విడుదల పొందలేదేమో, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల పొందలేదేమో, ఈ రోజు నా ప్రభు యేసు చెప్తున్నాడు, నేను విడిపిస్తాను రా అని పిలుస్తున్నాడు. నువ్వు వచ్చినట్లయితే, ఆయన మీద నువ్వు ఆధారపడినట్లయితే, ఆయనను నమ్ముకున్నట్లయితే నిన్ను విడిపించే దేవుడు, నిన్ను రాజ్య నివాసులుగా చేసే దేవుడు, నిన్ను విమోచించే దేవుడు, నీకు దేవుని బిడ్డ క్షమాపణించే దేవుడు, ఆయన గొప్ప రక్షణ నీకు కలుగు చేయే దేవుడు. కనుక దేవుడు కలిగి జీవించు. అటు కృప నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.